హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఎగ్జాంపుల్ 3 and 4ని సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 3 వచ్చి ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ. అంటే ఒక ఏపీ ఇచ్చారు, దీంట్లో ఇది ఫస్ట్ A1 A2 A3 అలా వస్తుంది, దాంట్లో 10th టర్మ్ని కనుక్కోండి అని చెప్తున్నారు. ఫస్ట్ గివెన్ ఏపీ రాసుకుందాం. గివెన్ ఏపీ 2, 7, 12, డాష్. ఏదన్నా టర్మ్ 10th టర్మ్ కానీ 100th టర్మ్ కానీ ఏ టర్మ్ కానీ కనుక్కోమంటే ఫస్ట్ మనకు nth టర్మ్ ఫార్ములా తెలుసు. an = a + n - 1 × d. దీంట్లో ఎన్నో టర్మ్ కనుక్కోమంటున్నారో అది n అని అక్కడ ఆ పర్టికులర్ ఫార్ములాలో n ప్లేస్లో ఆ నంబర్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఆ పర్టికులర్ ఆ టర్మ్ ఎలా కనుక్కోవాలో తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ n = 10th టర్మ్ కాబట్టి n = 10. సో a10 = a + 10 - 1 × d. సో a + 9d. మీరు ఇలాగే ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటా వెళ్తే మీరు డైరెక్ట్గా మీకు నోట్గా వచ్చేస్తుంది. ఏదైతే టర్మ్ కనుక్కోమంటారో a ప్లస్ ఇక్కడ ఉండే నంబర్ కంటే ఒక నంబర్ తక్కువ × d, ఇలా a + 9d. a100 అంటే a100 = a ప్లస్ ఇక్కడ ఉండే నెంబర్ అప్పుడు 100 అవుతుంది కాబట్టి 100లో ఒకటి పోతే 99, a + 99d. అలాగా మీకు నోటికే వచ్చేస్తుంది. స్టార్టింగ్లో అయితే మీరు అర్థం చేసుకోవడానికి, లేదంటే లేదు నేను బట్టి పట్టకూడదు అనుకుంటున్నానంటే డైరెక్ట్గా an ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఏ టర్మ్ కనుక్కోమంటారు కాబట్టి ఏ టర్మ్ కనుక్కోమని చెప్తే అక్కడ ఈ ఫార్ములాలో n ప్లస్లో ఆ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఈ పర్టికులర్ ఈ ఫార్మాట్లో వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఇది సాల్వ్ చేద్దాం, ఎందుకంటే మనం a10 కనుక్కోవాలి కాబట్టి. మనకు దీంట్లో a10 కనుక్కోవాలంటే ఏమేమి కావాలి? ఏ వాల్యూ కావాలి, డి వాల్యూ కావాలి. ఏ వాల్యూ అంటే మన ఏపీలో ఉండే ఫస్ట్ టర్మ్ ఏది? a = ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ఏపీ. a = 2. కామన్ డిఫరెన్స్ d = a2 - a1. ఇది a1, ఇది a2, ఇది a3. సో a2 అంటే 7 మైనస్ a1 అంటే 2. 7లో 2 పోతే 5. సో కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 5. ఏ అండ్ డి వాల్యూస్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ ఎంత? 2 + 9 × డి వాల్యూ ఎంత? 5. 2 + 9 = 5 45. ఇట్ ఈస్ ఈక్వల్స్ 2 + 45 47. సో a10 కావాలంటే మీరు 10th టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 47 అని కూడా రాయొచ్చు. ఓకే, ఇది చాలా సింపుల్ అయిన క్వశ్చన్ యాక్చువల్గా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎగ్జాంపుల్ 4. విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 21, 18, 15, డాష్ ఈజ్ -81. ఆల్సో ఈజ్ ఎనీ టర్మ్ 0. గివ్ రీజన్ ఫర్ యువర్ ఆన్సర్. అంటే ఏమంటున్నారు, ఇక్కడ ఒక ఏపీ ఇచ్చారు, ఆ ఏపీలో ఈ -81 అనే టర్మ్ వస్తుంది. అది ఏ టర్మ్? ఎన్నో టర్మ్. అంటే ఇది a1 అంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ కదా. అలా -81 అనేది ఎన్నో టర్మ్. అంటే మనం ఏం కనుక్కోవాలి? n కనుక్కోవాలి. ఫర్ -81 టర్మ్కి n కనుక్కోవాలి. ఇంకొకటి ఆల్సో ఈజ్ ఎనీ టర్మ్ 0. ఈ ఏపీలో ఇలాగే వెళ్తా ఉంటే ఏదన్నా టర్మ్ 0 వస్తుందా అంటే ఇది కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా -81 ఇచ్చినప్పుడు దీన్ని కూడా యాక్చువల్గా ఎన్నే కనుక్కోవాలి, కానీ ఇక్కడ -81 ఇక్కడ 0, అంతే డిఫరెన్స్. ఓకే, ఒకవేళ మీరు కనుక్కోలేకపోతే దానికి ఏమైనా రీజన్ ఇవ్వండి. ఒకవేళ కనుక్కోగలిగితే దానికి కూడా రీజన్ అంటే ఏం లేదు. ఓకే, దిస్ పర్టికులర్ టర్మ్ ఈజ్ nth టర్మ్ ఆర్ 10th టర్మ్ ఈజ్ -81 ఆర్ ఎన్నో నెంబర్ మీకు 0 వస్తుందో ఆ నెంబర్ వర్డింగ్లో రాసేస్తే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ గివెన్ ఏపీ రాసుకుందాం. గివెన్ ఏపీ 21, 18, 15, డాష్. మనం ఏం కనుక్కోవాలి? -81 ఎన్నో టర్మ్ an. మనము n కనుక్కోవాలి కాబట్టి ఆ పర్టికులర్ ఏదైతే నెంబర్ ఇస్తారో అదే nth టర్మ్ అని అనుకోవాలి. ఫస్ట్ nth టర్మ్కి ఫార్ములా an = -81. ఏ నెంబర్ కనుక్కోమంటారో ఆ నెంబర్ని an అని అనుకుంటాం. ఇప్పుడు anకి మనకు ఫార్ములా తెలిసి ఏదది? a + n - 1 × d = -81. మనకు ఏపీ ఇచ్చారు కాబట్టి దాని నుంచి ఏ కనుక్కోగలుగుతాం, డీని కనుక్కోగలుగుతాం. ఇంకా దీని నుంచి ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే n వాల్యూ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏ అండ్ డి అనుకుందాం. a = దీంట్లో ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ఏపీ ఈజ్ 21. d = a2 - a1. ఎంత? ఇది a1, ఇది a2, ఇది a3. a2 వచ్చి 18 -a1 వచ్చి 21. ఎంత అవుతుంది? -21 and 18 -3. ఓకే, రెండు వచ్చేసాయి. కామన్ డిఫరెన్స్ వచ్చేసింది. ఇంకా ఓకే, ఫస్ట్ టర్మ్ ఏ కూడా వచ్చేసింది. కామన్ డిఫరెన్స్
కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆ వాల్యూస్ తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ 21 ప్లస్ ఎన్ వాల్యూ మనం కనుక్కోవాలి. n-1 ఇంటూ డి వాల్యూ -3 ఈజ్ ఈక్వల్స్ టు -81. ఈ 21ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం. n-1 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్స్ టు -81 ప్లస్ 21 రైట్ హ్యాండ్ సైడ్ పెడితే -21 -3 ఇంటూ ఇది షిఫ్ట్ చేసుకోవచ్చు n-1 అట్లా కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. నేనైతే ఇటు సైడ్ రాసుకున్నా. -81 -21 ఎంత అవుతుంది? 102 -102. -3ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాం. అదేమి చేస్తుంది? అది డివైడ్ చేస్తుంది. -102 బై -3 మైనస్ క్యాన్సర్. 3 1s 3 3s 9 1 3 4s 12. సో n-1 ఈజ్ ఈక్వల్స్ టు 34. n ఈజ్ ఈక్వల్స్ టు 34 -1 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం, +1 అవుతుంది. n ఈజ్ ఈక్వల్స్ టు 35. సో 35th టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ వర్డింగ్స్లో రాయండి. జస్ట్ 35th టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ -81. ఇలా వర్డింగ్లో రాసేస్తే సరిపోతుంది. అదే రీజన్. ఓకే, ఇంకోటి ఇంకా ఉంది మన క్వశ్చన్. -81 ఆల్సో ఈజ్ ఎనీ టర్మ్ 0. ఏదైనా టర్మ్ 0 ఉందా? సేమ్ మెథడ్ ఇలాగే ఏదైతే అనుకోమంటారో ఏదైతే కనుక్కోమంటారో దాన్ని an ఈజ్ ఈక్వల్స్ టు 0. దీంట్లో కూడా సేమ్ ఎలా చేసాం? ఏన్కి a ప్లస్ n-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్స్ టు 0. దీంట్లో కూడా a and d వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి nని ఫైండ్ అవుట్ చేస్తే ఆ పర్టికులర్ వచ్చే n టర్మే 0 టర్మ్. ఓకే, 0 వాల్యూ వచ్చే టర్మ్. ఓకే, ఏ వాల్యూ ఎంత? 21 ప్లస్ n వాల్యూ మనం కనుక్కోవాలి. n-1 d వాల్యూ -3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 21ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాం. అది -21 అవుతుంది. -3 ఈజ్ ఈక్వల్స్ టు -21. n-1 ఈజ్ ఈక్వల్స్ టు -21. ఈ -3ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాం. ఇక్కడైతే మల్టిప్లై చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ అయితే డివైడ్ చేస్తుంది. మైనస్ క్యాన్సర్. 3 1s 3 7s. n-1 ఈజ్ ఈక్వల్స్ టు 7. n ఈజ్ ఈక్వల్స్ టు ఈ -1ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాం, +1 అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్స్ టు 8. అంటే ఎస్, దేర్ ఈజ్ ఎ టర్మ్ విత్ వాల్యూ 0 ఇన్ దిస్ ఏపీ. అది ఏ టర్మ్ అంటే 8th టర్మ్. ఎస్, ద 8th term of this AP is 0. ఓకే, అంతే. జస్ట్ మనం క్వశ్చన్ని అర్థం చేసుకొని కరెక్ట్గా మీరు ఫార్ములాస్ రాసి సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. అంతే స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, వీలైతే హైప్ పాయింట్స్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.